హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మన స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసిన వెంటనే చేయవలసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు టీవీ ఆన్లైన్లో పర్చేజ్ చేసినా, ఆఫ్లైన్లో పర్చేజ్ చేసినా సరే, ఇప్పుడు నేను చెప్పేటువంటి స్టెప్స్ అయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయాలి. ఎందుకు అప్లై చేయాలి అంటే, చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేశాక మనకు అందుట్లో చిన్న చిన్న డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే, మనకి బిఫోర్ రిప్లేస్మెంట్ పాలసీ అంటే మన ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనకి ఇన్ని డేస్ అయితే ఉండడం జరుగుతుంది కదా. లైక్ 7 days అని చెప్పి, 2 days, 3 days అని చెప్పి రిప్లేస్మెంట్ పాలసీ అయితే ఉంటుందన్నమాట. ఈ టైంలో కానీ మనం క్లెయిమ్ చేసుకున్నామంటే మనకి పీస్ టు పీస్ రిప్లేస్ అయితే అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఆఫ్టర్ రిప్లేస్మెంట్ పాలసీ తర్వాత మనం ఏమన్నా సరే ప్రాబ్లం నోటీస్ చేసామా, అక్కడ మనకు వారంటీ క్లెయిమ్ అవుతుంది. అంటే మనకు అక్కడ ఆ పార్ట్ మాత్రమే చేంజ్ చేస్తారనమాట. ఇలా చేంజ్ చేస్తే మన మనసులో ఎలా ఉంటుందంటే, అయ్యో అనవసరంగా ఈ టీవీ పర్చేజ్ చేసామా అన్నట్టయితే ఆ టీవీ పనిచేసిన నాలో కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాబ్లం లేకుండా మనం మంచిగా హ్యాపీగా టీవీ యూజ్ చేసుకోవాలంటే ఈ స్టెప్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయవలసిందే. సో మరి ఆ స్టెప్స్ ఏంటి అనేటువంటిది వీడియోలో చూద్దాం అన్నమాట. అంతకంటే ముందుగా మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ 70K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉండడం జరిగింది అనమాట. ఇంకా మీరు ఎవరన్నా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి టీవీ పర్చేజ్ చేశాక ఫస్ట్ మనకి టీవీ బాక్స్ అయితే ఇంటికి రావడం జరుగుతుంది కదా. సో ఆ టీవీ ఇంటికి రాగానే ఆ బాక్స్ కంప్లీట్గా సీల్స్ అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. అలాగా పెట్టుకున్న డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా లేదనేటువంటిది కూడా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మనకి టెక్నీషియన్ విజిట్ అయితే ఉండడం జరుగుతుంది డెమో చూపించడం కోసము. సో టెక్నీషియన్ ఇంటికి వచ్చాక ఆ సీల్ మేమే ఓపెన్ చేస్తామని అయితే చెప్పండి. సో టెక్నీషియన్ అక్కడ ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. సో సీల్ మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు అది ఒరిజినల్ సీలా లేకపోతే సీల్ మీద ఏదైనా ప్లాస్టిక్ టైప్ అయినా అంటించారు అనేటువంటిది కూడా మీకు తెలియడం జరుగుతుందన్నమాట. సో మీరు ఆ సీల్ మీరే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక టీవీ బయటికి తీస్తున్నప్పుడు కూడా కంప్లీట్గా అయితే మీరు చెక్ చేసుకోండి. సో టీవీ బయటికి తీసాక మీరు సర్ఫేస్ మీద పెట్టి చక్కగా చెక్ చేసుకోండి. ఏమైనా ఫిజికల్ డ్యామేజెస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మీకు వచ్చినటువంటి టీవీ రిప్లేస్మెంట్ టీవీయా ఏంటి అనేటువంటిది కంప్లీట్గా మీరు చెక్ చేసుకోండి. రిప్లేస్మెంట్ టీవీ అయితే మనకు తెలిసిపోతుంది కదా, ఎవరో యూజ్ చేసిన టీవీ అయితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. సో అదేనా లేకపోతే బ్రాండ్ న్యూ కండిషన్ ఉన్న టీవీ వచ్చిందా అనేటువంటి చెక్ చేసుకొని ఫిజికల్ డ్యామేజెస్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంక్లూడ్ మీకు లెగ్స్ దగ్గర నుండి అలాగే మనకి రిమోట్ అన్నీ కూడా మీరైతే కంప్లీట్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఓకే అనుకున్నాక ఏంటంటే ఇన్స్టలేషన్ స్టెప్ అయితే స్టార్ట్ చేయించనమాట. సో ఇక్కడైనా మీకు ఏమైనా ఓకే అనిపించలేదా వెంటనే చెప్పేయండి, మాకు ఈ టీవీ వద్దు, ఇది పలానా డ్యామేజ్ అనేటువంటిది ఉందని చెప్తే మీకు అక్కడే ఆ టెక్నీషియన్ అయితే రిప్లేస్మెంట్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఓకే. సో ఈ స్టెప్ పాస్ అయ్యాక మీరు సెకండ్ స్టెప్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. అదే మనకి టీవీ మనం పెట్టగానే చాలామంది ఏం చేస్తారంటే టీవీ యొక్క స్క్రీన్ మంచిగా ఉండాలి, ఏ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి కంపెనీ వాడు ఇచ్చినటువంటి కవర్ ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ కవర్ దాన్ని అలా ఉంచేస్తారనమాట. ఆ కవర్ ఎట్టి పరిస్థితుల్లోనే కూడా అలా ఉంచకూడదు. రీసెంట్గా మనకు చాలా కామెంట్స్ కూడా నేను చదివాను. సో మాకు టీవీ మీద కవర్ వచ్చిందా, కవర్ అలా ఉంచేచ్చా, ప్రాబ్లం ఏమి ఉండదు కదా అని చెప్పేసి. సో మీరు దయచేసి ఆ పని అయితే చేయకండి. ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, మనకి టీవీ స్క్రీన్ అనేటువంటిది హీట్ జనరేట్ చేస్తుందన్నమాట. సో ఆ హీట్ అనేటువంటిది మనం బయటకు వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఆ కవర్ అడ్డుగా ఉంది అంటే ఆ హీట్ అంతా కూడా ఆ కవర్ మీద పడుతుంది. కవర్ బయటకి హీట్ నల్లవక కవర్ అనేటువంటి మనకు లైట్గా సింక్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే, మనకు ఆ హీట్ బయటకు వెళ్ళకపోవడం వల్ల డిస్ప్లేలో మనకు పిక్సెల్స్ అనేటువంటి ఉంటాయి కదా, ఆ పిక్సెల్స్ అనేటువంటి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. వెంటనే అయిపోద్ది అంటే వెంటనే అవ్వదు. ఒక 5 to 6 months మనం అలాగే యూజ్ చేసామంటే ఆ హీట్ బయటకు వెళ్ళి పిక్సెల్స్ అనేటువంటి డ్యామేజ్ అయిపోయి అక్కడక్కడ వైట్ డాట్స్ లేదా బ్లాక్ డాట్స్ అనేటువంటి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రాబ్లం మనకు రాకూడదంటే వెంటనే ఆ కవర్ తీసి బయట పాడేసి చక్కగా అవుతాయింది ఒక 3,000 రూపాయలు 2,000 రూపాయలు స్క్రీన్ ప్రొటెక్టర్స్ అయితే ఉంటాయన్నమాట. సో లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే పెడతాను, మంచిగా చూసి అవి అయితే మీరు పర్చేస్ చేసుకోండి. సో ఆ ప్రొటెక్టర్స్ కానీ మీరు యూజ్ చేస్తారంటే మీకు టీవీ అయితే మంచి లైఫ్ స్పాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎయిర్ అనేటువంటి మధ్యలో వెళ్ళిపోవడానికి ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. సో ఓకేనా. సో నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే, స్టెబిలైజర్ అనేటువంటిది వెంటనే మీరు పర్చేస్ చేసుకోండి. సో స్టెబిలైజర్ లేకపోతే ఏమవుతుంది బ్రదర్, మా టెక్నీషియన్ కూడా వద్దని చెప్పారు అనుకుంటారు. సో వాళ్ళకి పోయింది ఏమైంది, వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు. స్టెబిలైజర్ లేకపోవడం వల్ల ఏంటంటే కరెంట్ ఫ్లక్చువేట్ అయినప్పుడు డైరెక్ట్గా పవర్ అనేటువంటిది లోపల మనకి పవర్ బోర్డ్ ఉంటుంది అనమాట. పవర్ బోర్డ్ కొంచెం కాయిల్స్ కొట్టేస్తుంది అనమాట. సో మనకి ఆ కాయిల్స్ పోయినా లేకపోతే ఆ బోర్డు దగ్గర మన మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే మనకి చాలా అమౌంట్ అనేటువంటిది పెట్టుకొని అవన్నీ చేయించుకోవాలన్నమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు అంతా తెలిసినా సరే నేనే ఫేస్ చేశాను రీసెంట్ టైంలో అనమాట. సో ఖచ్చితంగా మీరు స్టెబిలైజర్ అయితే మీరు మెయింటైన్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పటికి ఏంటంటే స్పీకర్ టెస్ట్ అనమాట. సో మన స్పీకర్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, మీకు నచ్చినటువంటి ఏదన్నా సరే ఒక మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ సాంగ్ మీరు
జీరో టు పీక్స్ అంటే 0 to 100 మీరు ప్రతి స్టెప్లోని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లైక్ మనం 0 నుండి 10కి వెళ్ళండి, 10లో చెక్ చేసుకుంటారు, 20కి వెళ్ళండి, 30కి వెళ్ళండి, 40కి వెళ్ళండి, ఇలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళండి అనమాట. 100కి వెళ్ళాక ఒక 2 minutes అయితే అలా వదిలేయండి. అలా వదిలేసి మీరు స్పీకర్స్ బాగా ఫోకస్ చేస్తే మీకు సౌండ్ అనేటువంటి డీసెంట్గా రావాలి. డీసెంట్గా రాకుండా గర్ర గర్ర గర్రమని సౌండ్ అయినా వస్తుంది అంటే మాత్రం వెంటనే మీరైతే స్పీకర్స్ ప్రాబ్లం ఉందని చెప్పి రిప్లేస్ అయితే చేసేసుకోండి. సో ఓకే, లేకపోతే చెవి దగ్గరికన్నా సరే పెట్టి వింటే మీకు ఆ క్వాలిటీ అనేటువంటి తెలియడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మన ప్రతి టీవీ కూడా డాల్బీ ఆడియోతో రావడం జరుగుతుంది అనమాట. ఆ డాల్బీ సరిగ్గా వర్క్ అవుతుందా లేదనేటువంటిది చూడండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఏం చేస్తారంటే యూట్యూబ్లో చాలా మ్యూజిక్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. ఆ మ్యూజిక్స్ అనేటువంటి ప్లే చేసుకుని అయితే చెక్ చేసుకోండి, లేకపోతే టెక్నీషియన్ అయితే మీరు కంప్లీట్గా అడిగి తెలుసుకోండి అనమాట. సో ఈ విధంగా మనం సౌండ్ టెస్ట్ అయితే చేసుకోవాలి. అదర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చినప్పటికి ఏంటంటే స్క్రీన్ టెస్ట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది టెక్నీషియన్ ఉన్నప్పుడు మాత్రమే మీరైతే చేసుకోవడం బెటర్ అనమాట. దీనివల్ల మనకి వెంటనే రిప్లేస్ చేసేసుకోవచ్చు. సో స్క్రీన్ టెస్ట్ ఏ విధంగా చేసుకోవాలంటే టీవీ రావడానికంటే ముందుగా మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే మాత్రం పెన్ డ్రైవ్లో కంప్లీట్ ప్యూర్ బ్లాక్ ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ప్యూర్ వైట్ ఇమేజ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ రెండు డౌన్లోడ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే నీట్గా లైట్లన్నీ ఆపేసి ఆ బ్లాక్ ఇమేజ్ అయితే మీరు ఆ టీవీలో పెట్టి జాగ్రత్తగా చెక్ చేయండి. ఎక్కడ కూడా మనకి చిన్న వైట్ డాట్ కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చినప్పటికి వైట్ ఇమేజ్ అయితే పెట్టండి. వైట్ ఇమేజ్ పెట్టి నీట్గా చెక్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా చిన్న బ్లాక్ డాట్ అనేటువంటిది కూడా ఉండకూడదు. ఇన్ కేస్ ఈ వైట్ కానీ లేదా బ్లాక్ డాట్ కానీ మీకు కనిపించాయంటే డిస్ప్లేలో ప్రాబ్లం ఉంది అనేది మీరు కన్ఫర్మ్ అయిపోండి. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి అంటే ఎడ్జెస్ చెకింగ్ అనమాట. సో ప్రతి టీవీ కూడా మనకి బెజలెస్ డిస్ప్లేతో మ్యాక్సిమం రావడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం మనకి బెజల్స్ దగ్గర ప్రాబ్లం అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీనికోసం మీరు కంప్లీట్గా ఎడ్జెస్ అంతా కూడా చెక్ చేసుకోండి. సో అంతా బాగానే ఉందనుకున్నాక యూట్యూబ్లో మనకి డిఫరెంట్ కలర్ వీడియోస్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. ఒక వీడియో అయితే ప్లే చేసుకోండి. మీరు ప్లే చేసుకున్నప్పుడు ఆ కలర్ ఏదైతే ఉందో కలర్ లాగానే కనపడాలి తప్ప వైట్ కలర్ షేడ్ అనేటువంటిది ఎక్కువ పడుతుంది అంటే మాత్రం మీకు బ్యాక్ లీడ్స్ అనేటువంటి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, అంటే అప్ అండ్ డౌన్ లైట్ ఫ్లక్చువేషన్ అనేటువంటిది వస్తుంది అనేది మీరు కన్ఫర్మ్ అయిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా కంప్లీట్గా మీరు డిస్ప్లే చెకింగ్ కూడా టెక్నీషియన్ ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. సో టెక్నీషియన్ కూడా తెలుసు కాబట్టి ఏమైనా ప్రాబ్లం అంటే ఆయన కూడా చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ స్టెప్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే వెంటనే మనం చేయవలసిన నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా లేదని కూడా చెక్ చేసుకోండి. ఇంకా అప్డేట్స్ ఏమన్నా ఉంటే మాత్రం టెక్నీషియన్ ఉండగానే అప్డేట్స్ అయితే చేసేయండి. సో అప్డేట్ చేసే కంప్లీట్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. మీ గూగుల్ అకౌంట్తో సెటప్ చేసుకోవడం ఏమైనా ఉంటే ఆ సెటప్ అంతా కంప్లీట్ చేసేసుకోండి. కంప్లీట్ చేసుకున్నాక ఓకే డన్ అని చెప్పి మీ టెక్నీషియన్ అయితే పంపించేసుకోవచ్చు. సో పంపించేసుకున్నాక చేయవలసినటువంటి ఇంపార్టెంట్ వర్క్ వచ్చినప్పటికి మీ టీవీని కంటిన్యూషన్గా 4 to 5 hours అయితే రన్నింగ్లో పెట్టేయండి. అంటే మీరు 50 వాల్యూమ్లో పెట్టేసి ఏదైనా మూవీ కానీ ఇంకా మీ ఇష్టం టీవీని అయితే 4 to 5 hours అయితే రన్నింగ్లో ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో రన్నింగ్లో పెట్టాక మీరు కంప్లీట్ చెక్ చేసుకోండి. మీకు టీవీ అనేటువంటి బాగా ఓవర్ హీట్ అవుతుందా లేకపోతే మనకి ఏ విధంగా డిస్ప్లే ఉంది ఏంటి అనేది కంప్లీట్గా మనకి ఆ టైంలో తెలియడం జరుగుతుంది అనమాట. సో మీకు ఈ 2 days కానీ లేకపోతే 7 days కానీ రిప్లేస్మెంట్ టైంలో మీ టీవీని యూజ్ చేసుకోవడంతో పాటుగా చెకింగ్ అనేటువంటిది కూడా మీరు చేసుకుంటా ఉండనమాట. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఈ టైంలోనే మనం రిప్లేస్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమైనాయి కదా. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోయినా లేకపోతే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ చేశారనుకోండి. సో అక్కడ నేను మీకు వెంటనే రిప్లై కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్స్టాలో కూడా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియో పైన మీకు ఏమైనా అభిప్రాయాలు కానీ ఏమన్నా ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది కూడా కింద కామెంట్ సెక్షన్ అడిగారని ఖచ్చితంగా నేను మీకైతే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.